పచ్చళ్ళు గోంగూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ మీరు అందరూ చూసారు కదా. ఒక కట్ట గోంగూర బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తయారీ విధానాన్ని చూద్దాం. బాండీ పెట్టి నూనె వేసి అందులోనే కొంచెం శుభ్రం చేసుకున్న పచ్చిరొయ్యలు, 6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక మీడియం సైజు ఉల్లిపాయ చీలికలు, 2 టమాటాల మీడియం సైజు చీలికలు, స్పూనున్నర కారం వేసి మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత కొన్ని నీళ్ళు వేసి మూత పెట్టి ఒక పొంగే వరకు మగ్గించాలి. ఒక పొంగిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇలా నూనె ఏర్పడేంత వరకు. ఇలా అయితే సరిపోతుంది. ఇందులోనే ఇప్పుడు మనం ఇందాక శుభ్రం చేసుకున్న గోంగూర వేసేసుకుందాం. వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని శుభ్రంగా మగ్గించుకోవాలి. గోంగూర పచ్చిరొయ్యల కూర రెడీ అయిపోయింది. ఉప్పు కారం సరిపోనట్లయితే కనుక చూసుకొని ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే గోంగూర నుంచి రొయ్యలు సపరేట్ చేసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. సపరేట్ చేసేసిన తర్వాత అందులో ఉన్న మిశ్రమం అంతా పప్పు గుత్తితోటి బాగా మెదపాలి. పప్పు గుత్తి లేదని బాధపడకండి. ఇందాక మనం శుభ్రం చేసుకున్న గోంగూరని చిన్న ముక్కలుగా కోసేసి ఆ ప్లేస్లో వేసేసుకుంటే సరిపోతుంది. వేరు చేసుకున్న రొయ్యల్ని బాగా మెదిపిన గోంగూర కూరలో వేసేసి మొత్తం కలిపి పెట్టేసుకోవాలి. గోంగూర పచ్చళ్ళ కూర రెడీ అయిపోయింది. సత్యవడ్ల మన్నాటి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. కూర ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.